ఈ 2 పెడుతున్నానండి. ఓకే సార్. ఇప్పుడు నాతో పాటు వచ్చిన సీడ్ వాళ్ళకి వైట్ కట్ వచ్చింది. ఓకే సార్. నా దానికి రాలేదండి. రాలేదు. ఇది పెట్టిన సీడు వేరే ట్యాంక్ నాతో పాటు తెచ్చిన వాళ్ళకి వైట్ కట్ వచ్చింది, నాది వైట్ కట్ రాలేదండి. ఓకే సార్. ఈ వివిఎన్ఎఫ్ పెడుతున్నాం. ఇప్పుడు ఈ ప్రైన్ సింప్ వచ్చాక ఎదరికి వెళ్తున్నాం అండి, కౌంట్కి వెళ్తున్నాం. 30 కౌంట్లు పడుతున్నాం, 25 కౌంట్లు కూడా పడుతున్నాం. 100 కౌంట్లు వచ్చినా 150 కౌంట్లు వచ్చినా ఈ ప్రైన్ సింప్ పెట్టాక వైట్ కట్ తగ్గుతుంది, సెల్యూజ్ పట్టలేదు, కంట్రోల్ అవుతుందండి బాగా. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జామ్ అండి, దీనికి ఫుల్ వైట్ కట్లు అండి. 38 కౌంట్ వైట్ కట్లు వచ్చిన తర్వాత వస్తే 37కి రేట్ ఉంది కదా అని ఆ 38 కౌంట్ కదా 2 రోజులు మేపుదామని అప్పుడు ప్రైన్ షిప్ పెట్టాను. ప్రైన్ షిప్ ఇంచుమించు 2 వారాలు పెట్టాను. ఇంకో వారానికి 25 కౌంట్ పట్టాయి. లాస్ట్ క్రాప్ 35 days ని స్టార్ట్ చేశానండి. ఓకే సార్. ఈవెన్ని దానివా అదో పూట ఇదో పూట కంటిన్యూషన్ వెళ్ళానండి. ఓకే సార్. వైట్ కట్ రాలేదండి. ఓకే. మార్టాలిటీ రాలేదండి. ఓకే. 40 కౌంట్ లో 2 మిడిల్ చేసి 40 కౌంట్ హార్వెస్ట్ చేశాను. ఓకే. నేను వాడాక మనం వాడమని చెప్తారండి. నేను రోజు అయితే వాడతాను, వాడే నేను వాడాక మనం ఈ ఉమ్మడిగా ఉన్న చెరువులకి వాడటం మొదలెట్టామండి. ఓకే సార్. అప్పుడు పక్కన కంప్లైంట్లు ఉన్నా ఒకసారి కాదు 2 సార్లు పోయినాయండి మన పక్కన. ఓకే సార్. అలా అయినా మన ట్యాంకులు బాగా ఆగినాయండి ఓకే సార్. వాటి వల్ల. ఓకే. నమస్తే అండి, నా పేరు వెంకట్, నేను దాగ్బైటెక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం వెస్ట్ గోదావరి ఉండి మండలం ఉండి గ్రామంలో ఉన్నటువంటి రవివర్మ గారు మరియు తాతాజీ గారి దగ్గరికి వచ్చామండి. సారోళ్ళు వచ్చేసి దగ్గరగా 60 ఎకరాలు కల్చర్ చేస్తున్నారండి. సో సారోళ్ళు వచ్చేసి మన ప్రైమ్ షింపు, వివిఎన్ఎఫ్ అండ్ ధన్వా వాడారండి. ఈ 3 వాడిన తర్వాత ఒక్కొక్క స్టేజ్లో ఏది వాడారు, ఏది వాడితే ఎలాంటి రిజల్ట్ వచ్చిందనేది సారోళ్ళను మేము రిక్వెస్ట్ చేయడం జరిగిందండి. ఎందుకంటే ఆ రిజల్ట్ వల్ల 10 మంది రైతులకు వినిపించే ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఎటువంటి లబ్ధి పొందారనేది సారోళ్ళ మాటల ద్వారా మనకు కనుక్కుందండి. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, మీరు ఈ ప్రైమ్ షింప్ అనే ప్రోడక్ట్ వైట్ కట్ వచ్చిన ఎన్ని రోజులకు వాడారు? ఇంతకు ముందు వైట్ కట్ కి ఏది వాడేవాళ్ళం కాదండి, ఏవో మందులు పెట్టేవాళ్ళు. ఓకే సార్. పెట్టినా సరే అవి రావటం, ముందులో ఏదో కొద్ది సెల్లులు సన్నంగా పెరిగిపోవడం. ఓకే సార్. దాంతో పాటు సన్నంగా అలాగా కల్చర్ హార్వెస్ట్ చేసేయాల్సి వచ్చేదండి. ఓకే సార్. ఒక ట్యాంకే వాడేవాడి ఈ 60 acres. ఓకే సార్. అదేంటంటే మంచి రిజల్ట్ రావటం, అది పెట్టిన తర్వాత ఓకే సార్. కంటిన్యూ మేత డ్రాప్ అవ్వకుండా మేత తీసుకోవడం ఓకే సార్. అలా జరగడం వల్ల మొత్తం మేము అన్ని ట్యాంకులకి కంటిన్యూషన్ ఎప్పుడు ఇబ్బంది వచ్చినా సరే 1 సంవత్సరంన్నర నుంచి దగ్గర ఇవే వాడుతున్నాం అండి. మాకు ఇప్పుడు దాకా కల్చర్ పోకుండా 60 acres బాగానే వచ్చినాయండి అన్ని సలైన్ సార్. ఇప్పుడు ఏంటంటే వైట్ కట్ వచ్చిన వెంటనే దీన్ని స్టార్ట్ చేస్తే వైట్ కట్ రోజు 2 రోజులు లేట్ అయినా 0 అయ్యి కంటిన్యూషన్ మేత డ్రాప్ అవ్వకుండా ఓకే సార్. ఎంతమంది పెరిగి మంచి కౌంట్లో పెట్టానండి. ఓకే. ఓకే. సో అలాగే ధన్వా అనేది మీరు ఏ స్టేజ్ లో పెట్టారు సార్? ఆల్రెడీ 15 acres ఉందండి. ఓకే సార్. దగ్గర ఒకటేమో 32 కౌంట్ ఉంది, ఒకటి 35 కౌంట్. వాటికి కూడా ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాయండి. దాని వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే ముందు నుంచి కూడా ఓకే సార్ 35 days ఓకే ఆ టైం కాడి నుంచి ఇంకా డీబీ ఓపోట్ అని సార్ ఈ దాని ఓపోటో పెడుతున్నాం అండి. ఈ ప్రోడక్ట్ వాడుతున్నంత సేపు మన క్వాలిటీ ఎలా ఉంది సార్? యానిమల్ క్వాలిటీ మంచి యాక్టివ్ గా ఉంటుందండి, నా ఇబ్బంది లేదండి. ఓకే సార్. ఓకే. క్వాలిటీ బాగుంటుంది, మీ గ్రోత్ కూడా సార్. మామూలుగా అయితే మార్టాలిటీ వచ్చేయండి ఇది వరకు సార్ 5 రోజులు దాటిన తర్వాత. ఓకే సార్. నేను ఇప్పుడు ఆల్రెడీ ఒక ట్యాంక్ రన్నింగ్ లో ఉంది. ఓకే సార్. పొద్దునేది సాయంత్రం అది పెడతాం వల్ల ఇప్పుడు దాకా మార్టాలిటీ అన్నది లేదు. ఓకే. ఇది పెట్టిన సీడు వేరే ట్యాంక్ నాతో పాటు తెచ్చిన వాళ్ళది వైట్ కట్ వచ్చింది, నాది వైట్ కట్ రాలేదు. ఓకే సార్. ఈ వివిఎన్ఎఫ్ పెడుతున్నాం. ఓకే. ఈ వివిఎన్ఎఫ్ అనేది రోజు ఎన్ని గ్రాములు పెట్టేవాళ్ళు సార్? పొద్దున్న 5 grams పెట్టేవాళ్ళు. ఓకే సార్. ఈ ధన్వా 5 ml కాడికి కేజీ. సో వివిఎన్ఎఫ్ ధన్వా రోజు ఇదొక ఫుడ్ పెట్టుకునేవాళ్ళు. ప్రైమ్ షింప్ అనేది వైట్ కట్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసి కంటిన్యూ చేస్తాం. వైట్ కట్కి ముందు అన్నది ఎప్పుడు చూడలేదండి. వైట్ కట్ వస్తే మేము 6 రోజులు 10 రోజుల్లో మేతలు ఆపేయడం పట్టేయడం జరిగేదండి. ఇప్పుడు ఈ ప్రైన్ సింప్ వచ్చాక ఎదరికి వెళ్తున్నాం అండి, కౌంట్కి వెళ్తున్నాం. 30 కౌంట్లు పడుతున్నాం, 25 కౌంట్లు కూడా పడుతున్నాం. 100 కౌంట్లు వచ్చినా 150 కౌంట్లు వచ్చినా ఈ ప్రైన్ సింప్ పెట్టాక వైట్ కట్ తగ్గుతుంది, సెల్యూజ్ పట్టలేదు, కంట్రోల్ అవుతుందండి బాగా. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జామ్ అండి, దీనికి ఫుల్ వైట్ కట్లు అండి. 38 కౌంట్ వైట్ కట్లు వచ్చిన తర్వాత వస్తే 37కి రేట్ ఉంది కదా అని ఆ 38 కౌంట్ కదా 2 రోజులు మేపుదామని అప్పుడు ప్రైన్ షిప్ పెట్టాను. ప్రైన్ షిప్ ఇంచుమించు 2 వారాలు పెట్టాను. ఇంకో వారానికి 25 కౌంట్ పట్టాయి. అండ్ మీరు ధన్వా వాడుతున్నారు కదా సార్, ధన్వా మీకు ఎలా అనిపించింది సార్? ఇప్పుడు బాగుందండి. మనం 25 రోజుల కాడి నుంచి నెట్ల కట్టిన కాడి నుంచి ధన్వా 5 ml కాడికి స్టార్ట్ చేసేస్తున్నాను. ఓకే సార్. అది వైట్ కట్ట రావట్లేదండి, గ్రోత్ కూడా బాగుంటుందండి ఓకే మనకి. ఓకే.
డేస్ కలిసి వస్తుంది, మనకి వెయిట్ కట్ వస్తే ఈ రన్నింగ్ నెంబర్ కూడా మిస్ అవుతుందండి. ఓకే సార్. ఈ ప్రోడక్ట్లు ఎప్పుడైతే వాడేమో నెంబర్ మనం అనుకున్న నెంబర్ అటు ఇటుగా దొరికేస్తుందండి, మిస్ అవ్వట్లేదు. మనకి ఎఫ్సిఆర్ కూడా కరెక్ట్ గా వస్తుంది, మనం అనుకున్న ఎఫ్సిఆర్ ఎక్సలెంట్. కరెక్ట్ గా వస్తుంది, కౌంట్ కూడా మనం అనుకున్నది దొరుకుతుందండి. ఓకే సార్. లాస్ట్ టైం నేను లాస్ట్ క్రాప్ 35 days ని స్టార్ట్ చేశానండి. ఓకే సార్. స్టార్ట్ చేసి ఈవెన్ని దానివా అదో పూట ఇదో పూట కంటిన్యూషన్ వెళ్ళానండి. ఓకే సార్. వైట్ కట్ రాలేదండి. ఓకే మార్టాలిటీ రాలేదండి. ఓకే 40 count లో 6 అంటే 2 మిడిల్ చేసి 40 count 6 హార్వెస్ట్ చేశాను. ఓకే. టోటల్ హార్వెస్ట్ 40 కౌంట్ ఎన్ని రోజులు అయింది సార్? టైం మనకి ఎన్ని రోజులు పడింది సార్? మొత్తం మీద 3 నెలల 10 రోజులు 8 రోజులు 3 నెలల 10 రోజుల్లో మనం 40 కౌంట్ హార్వెస్ట్ చేసేసాం మనం. వివిఎఫ్ అండి సార్. ఇది మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, పక్కన కంటామినేషన్ జరుగుతుంటే ఇది వాడితే బాగుంటుందని చెప్పారని చెప్పి నేను వాడాను, నాకు శాంపుల్ కింద ఇచ్చారు అని అన్న తర్వాత అప్పుడు నేను మీకు ఫోన్ చేశాను. చేసిన తర్వాత అది నాకు మొత్తం మీద తెప్పించుకుని వాడానండి. ఓకే సార్. వాడిన తర్వాత అప్పుడు దాకా వీక్గా ఉన్నాయి కూడా మంచి యాక్టివ్గా ఉంటాం. ఆ టైంలో చుడిదరిగా ట్యాంకులు పోయినా సరే ఈ ట్యాంక్ నిలబడతాం, మంచి యాక్టివ్గా ఉంటాం. ఇది నేను గమనించిన వల్ల చెరువు కూడా నేను 40 count పట్టాను ఆ ట్యాంకు. పట్టిన తర్వాత ఇంకా ఇప్పుడు ఎలా కాదు అని చెప్పి ఈ పట్టు 30 days కాడి నుంచి కూడా స్టార్ట్ చేసి కంటిన్యూషన్ ఇప్పుడు వాడుతున్నానండి. దీనివల్ల మార్టాలిటీ రాదండి. సో మీరు వాడినంత కాలము మనకు తోక ఎరుపు కానీ, కాళ్ళ ఎరుపులు కానీ, మీసాల కటింగ్ కానీ, పీస్ డ్యామేజ్ కానీ ఏమైనా గమనించారా? అసలు ఇదో ముందుకి దీనికి కూడా మంచి యాక్టివ్గా ఉంటాయండి వాడినప్పుడు మనం. అది మెయిన్ అండి. సో మీరు హార్వెస్టింగ్ వరకు వాడుకుంటే యానిమల్ క్వాలిటీ తోటి మంచి క్రాప్ పట్టారు మీరు. అవునండి. అవును. పక్కన కంప్లైంట్లు ఉన్న ఇబ్బంది లేకుండా ఉంటుందండి ప్రోడక్ట్. ఈయన వాడాక మనం వాడమని చెప్తారండి. నేను రోజు అయితే పాటించాను వాడే. ఈయన వాడాక మనం ఈ ఉమ్మడిగా ఉన్న చెరువులకి వాడటం మొదలెట్టామండి. ఓకే సార్. అప్పుడు పక్కన కంప్లైంట్లు ఉన్నా ఒకసారి కాదు 2 సార్లు పోయినాయండి మన పక్కన. ఓకే సార్. అలా అయినా మన ట్యాంకులు బాగా ఆగినాయండి ఓకే సార్. వాటి వల్ల. ఓకే. ఓకే. ఇప్పుడు నాకు ఆ రకంగా బాగుంది కదా అని చెప్పి నేను ఏం చేయాలంటే ఇప్పుడు సార్ 30 days నుంచి స్టార్ట్ చేసి ఓకే సార్ ఈ 2 పెడుతున్నానండి. ఓకే సార్. ఇప్పుడు నాతో పాటు వచ్చిన సీడ్ రోల్కి వైట్ కట్ వచ్చింది, ఓకే సార్. నా దానికి రాలేదు. అది సో మీతో పాటు సీడ్ కూడా యాక్టివ్ గా ఉన్నాయండి. ఓకే సార్. అసలు మీకు అన్ని రకాలుగా బాగుంది. ఓకే సార్. సార్ ఇది మనం వివిఎఫ్ పక్కన ఏదన్నా విబ్రియో లోడ్స్ కానీ విబ్రియో కంప్లైంట్స్ ఏమైనా ఉన్నప్పుడు దీన్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది సార్. సో ఆ రకంగా చూసుకుంటే ఈ ప్రోడక్ట్ మీరు వాడిన తర్వాత అట్లాంటి ఏమైనా గమనించారా సార్? మనకు అసలు యాక్చువల్ గా నేను ముందు స్టార్ట్ చేసింది దాని గురించి అండి. ఓకే. పక్కన కంటామినేషన్ జరుగుతుందని చెప్పిన తర్వాత ఒకళ్ళు చెప్పిన తర్వాత ఇది నేను వాడాను, నాకు శాంపుల్ కింద ఇచ్చారని ఒక అతను చెప్పిన తర్వాత అప్పుడు నేను దీని మీద దృష్టి పెట్టి అప్పుడు కానీ కంటిన్యూషన్ వాడటం స్టార్ట్ చేశాను. ఓకే సార్. సో ఈ వివిఎఫ్ పెట్టినప్పుడు మేము ఎప్పుడు చెప్పేవాళ్ళం సార్, జంపింగ్ బాగుంటుంది, యాక్టివ్నెస్ చాలా బాగుంటుందని. మీరు గమనించారా? అవునండి. ఓకే.